హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, గ్రూప్ 1 సంబంధించినటువంటి కేసు చాలా మలుపులు తిరుగుతూ ఉంది. సో గ్రూప్ 1కి రీసెంట్గా అపాయింట్మెంట్స్ లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలామంది సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన వారు వాళ్ళైతే హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు. సో దాని తర్వాత గ్రూప్ 2 లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత గ్రూప్ 3 ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ గ్రూప్ 1 సెలెక్ట్ అయిన అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఈ కేసు ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఏదో గవర్నమెంట్ నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు రిసీవ్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో గ్రూప్ 2కు సంబంధించినటువంటి పోస్ట్లో వీళ్ళు కూడా సెలెక్ట్ అయి ఉంటారు కాబట్టి సో వీళ్ళు గ్రూప్ 1 తీసుకొని జాయిన్ అయిపోతారు. సో తర్వాత గ్రూప్ 2 వాళ్ళు జాయిన్ అయిపోతారు. తర్వాత ఒకవేళ గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రద్దయితే రద్దయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో రద్దయితే మళ్ళీ వీళ్ళు గ్రూప్ 2కు కూడా వెళ్ళకుండా, గ్రూప్ 1 లేకుండా మధ్యంతరంగా వీళ్ళ జీవితం అయితే ఆగవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో రేపైతే హియరింగ్ ఉంది. సో హియరింగ్లో ఏదైతే సింగిల్ జడ్జ్ నామవరపు రాజేశ్వరరావు గారు ఇచ్చినటువంటి 224 పేజీల జడ్జిమెంట్ని ఒకటే రోజులో మనకు దాని మీద స్టే ఇచ్చి మీరు అపాయింట్మెంట్స్ లెటర్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది డివిజనల్ బెంచ్. కానీ ఈ జడ్జిమెంటు మనకు చాలా కేసులు అయితే, రకరకాల కేసులు అయితే దీని మీద ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 20-30 కేసులు అయితే ఉండడం జరిగింది. సో ఒకటే సెంటర్లో కోటి ఉమెన్స్ కాలేజీలో 70కి పైగా అభ్యర్థులు ఎలా సెలెక్ట్ అవుతారు, సో పక్క నెంబర్లు ఉన్న వంటి వాళ్ళు కూడా ఎలా సెలెక్ట్ అవుతారు అనేది అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఒక డౌట్ అది. సో దానికి క్లియర్గా డివిజనల్ బెంచ్లో వాదోపవాదనలు అయితే జరగలేదు. సో దీనికి సింగిల్ బెంచ్ ఇదొక ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీకి ఇది మచ్చ తెస్తుంది అని చెప్పి వీళ్ళు మన సింగిల్ బెంచ్కి సంబంధించిన జడ్జిమెంట్లో వాళ్ళైతే దీన్ని కొట్టేసి మెయిన్స్ కండక్ట్ చేయాలి, లేదంటే రీవాల్యుయేషన్ చేయాలి. అది సాధ్యం కాని ఎడల 8 నెలల్లో మనకు మెయిన్స్ అయితే మళ్ళీ కండక్ట్ చేయాలని అయితే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరి చూడాలి రేపు ఏం జరుగుతుంది. మీకైతే నేనైతే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ తరపున. ఏది ఏమైనా మీరైతే కాన్ఫిడెన్స్గా ఉండండి. అభ్యర్థులు ఎవరైతే నోటిఫికేషన్ సంబంధించినటువంటి గ్రూప్ 1లో ఉద్యోగాలు సాధించారో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి అపాయింట్మెంట్స్ లెటర్ తీసుకున్నా కూడా మనం జ్యుడిషియరీకి లోబడి ఉండడం అయితే కంపల్సరీగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.